ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు హిందువులు గమనించాల్సింది రాను రానిక యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే. నేను కొద్దిగా 1 కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసోడు, ఒక భక్తుడు, ఒక పూజారి ముగ్గురే మిగిలినరా గుడి దగ్గర. ఇది హిందువులకు కనువిప్పు కావాలి. 6,000 మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే 60,000 మంది AK-47లు బందోబస్తున్న భారతదేశం ఇది. చూడండి ఆ యూనిఫాములు వస్తుంటే చూడండి, AK-47లు ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ తుపాకులు మనని, ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ యూనిఫాములు మనని కాపాడేది మనకు మనమే, మనకు మనము, ఒకరికొకరు, హిందూ బాయి మాత్రమే. ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు. ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు హిందువులు గమనించాల్సింది రాను రానిక యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే. నేను కొద్దిగా 1 కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసోడు, ఒక భక్తుడు, ఒక పూజారి ముగ్గురే మిగిలినరా గుడి దగ్గర. ఇది హిందువులకు కనువిప్పు కావాలి. 6,000 మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే 60,000 మంది AK-47లు బందోబస్తున్న భారతదేశం ఇది. చూడండి ఆ యూనిఫాములు వస్తుంటే చూడండి, AK-47లు ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ తుపాకులు మనని, ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ యూనిఫాములు మనని కాపాడేది మనకు మనమే, మనకు మనము, ఒకరికొకరు, హిందూ బాయి మాత్రమే. ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు